మరి కురుస్తున్న వర్షాలను మనం తప్పుపట్టలేం. అది సాతాను కాదు కురిపించేది. చాలామంది ఏమంటారంటే సాతాను అంటారు. కాదు, మన కోసం ఆహారం సిద్ధం చేయాలంటే దేవుడే, దాన్ని కురిపించేది దేవుడే. మరి ఆహారం సిద్ధం చేయాలి కదా, పంట పండాలి కదా, మొక్క గింజ మొలకెత్తాలి, అంటే దానికి తగిన వాతావరణాలు. అదేవిధంగా అదే సమయంలో వరదలు, అంటే వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ కావడం వల్ల చివరికి అవన్నీ కూడా నదులు సముద్రాల్లో కలిసి ప్రశాంతంగా మళ్ళీ మహాసముద్రాల్లో కలుస్తుంటుంది. ఇదంతా ఒక ప్రాసెస్. మరి ఈ ప్రాసెస్లో కొంతమంది ప్రమాదాలకి గురి కూడా కావచ్చు. ఏది ఏమైనా దేవుడి మీద ఆధారపడిన జీవితాలు చాలా చక్కగా ఉంటాయి. మనలో చాలామంది ఎక్కువ సంఖ్య పిల్లలు కనిపిస్తూ ఉంటారు. ఈరోజైతే తక్కువ మంది ఉన్నారు. మీకు బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉంది. ఎలా? ఇటుపక్క. ఎందుకు అంటే ఆ వయసులో మాకు అసలు దేవుడు అంటేనే తెలియదు. బైబిల్ అన్నా దేవుడు అంటే ఏంటి అనే సంగతే తెలియదు. చివరికి జుట్టు నెరిసిపోయే టయానికి దేవుడిని తెలుసుకున్నాం. ఇప్పుడు మాకు చాలా కష్టం. మీరు చక్కగా నేర్చుకున్నట్లయితే, అన్ని విషయాలు నేర్చుకున్నట్లయితే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే అసలుకి చెప్పలేము మనం. పరలోకం అది మీకు గురై ఉండాలి. అంటే మీరు సాధించలేనిది, తల్లిదండ్రులు సాధించలేనిది పిల్లల మీద సాధించాలని కోరుకుంటారు. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి మనం పిల్లల్ని ఎలా పెంచాలి అంటే దేవుడి కొరకై పెంచాలి. ఎందుకు పెంచాలంటే వాడిని నువ్వు దేవుని శిక్షలో, బైబిల్లో, ప్రార్థన, ఈ జీవితాన్ని అలవరించే పద్ధతి మనం చేయకపోతే ఒకనాడు పెద్దయిన తర్వాత వాడిని మాట వినడు అంతే. తండ్రి ఏది చేయుట చూసినో కుమారుడు అదే చేయడు. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు రకమైన పిల్లలు వస్తూ ఉంటారు. వెరీ గుడ్, మంచిదే. సో ఇలా మనం దేవుడి మాటల్ని మన జీవితాల్లో అన్వయించుకుంటేనే దేవుడు చెప్పినటువంటి మనకి వర్తిస్తాయి. దేవుడు చెప్పిన మాటలు మన జీవితాల్లో ఎప్పుడైతే అన్వయించుకోవట్లేదో లేదా ప్రవర్తించట్లేదో బూడిద పోసినటువంటి పన్నీర్ లాంటిది. సెంటు బూడిద కొడితే ఏముంటుంది? దానివల్ల ఉపయోగం లేదు. ఏ ఒక్క మాటైనా మనం అన్వయించుకుంటే, మన ప్రవర్తనలో ప్రవర్తిస్తే ఖచ్చితంగా మేలు పొందే వాళ్ళమే ఉంటాం. దేవుడు మనల్ని ప్రేమించి మనం అడగక ముందే ఎన్నో కోరికలు తీర్చిండు. తల్లిదండ్రులు పని ఏంటంటే కుమారుల యొక్క కోరికలు తీరుస్తూ ఉంటారు, లేదా వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన టాపిక్ మీకు ఆల్రెడీ వాట్సాప్లో మీకు కొన్ని పెట్టాను. ఎంతమంది చూశారో నాకైతే తెలియదు. కానీ దేవుడు కోరిన చిన్న కోరిక పాఠ్యాంశం ఏంటంటే, ముగించుకుందాం. దేవుడు కోరిన చిన్న కోరిక. తల్లిదండ్రుల కోరికలను తల్లిదండ్రులు పిల్లల కోరికలు తీరుస్తూ ఉంటారు, అది మనకు తెలుసు. మరి తల్లిదండ్రులకు కూడా కోరికలు ఉంటాయా? ఉంటాయి. ఒక సమయం వచ్చేసరికి తన పిల్లలు తన దగ్గరికే ఉండాలని, తను చక్కగా చూసుకోవాలని ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ దేవుడు ఏంటంటే అందులో ఒక కోరిక ఆయనది కూడా ఉంది. వృద్ధాప్యంలో చూడాలని ఏం కాదులే, కానీ నరులారా తిరిగి రండి, అది ఆయన కోరిక. మీకు ఓపెన్గా చెప్పేస్తుంది. ఇక నరులారా తిరిగి రండి, ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గరికే. ఈ ఒక్క ఫ్యాన్ ఆన్ చేయి. మరి ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గరికి ఉండాలని, వాళ్ళతో ఉండాలని భూమి మీద ఉన్న తల్లిదండ్రులు ఎలా అయితే కోరుకుంటారో, కన్న తండ్రి అయిన దేవుడు కూడా ఆయన చిన్న కోరిక ఏంటి అంటే ఆయన పిల్లలు ఆయన దగ్గర ఉండాలని. దానికన్నా ముందు మన కోరికలు తీర్చాడంటే చాలా బ్రహ్మాండంగా తీర్చాడు. ఒక మాట మనకి అర్థమవుతుంది. దేవుడు ఏదైనా తాను చెయ్యకుండా లేదా సాధ్యపడింది మన మీద పెట్టాడండి. అబ్రాహాముని కుమారుని బలిగా కోరిండు. ఇస్సాకుని కోరిండా లేదా? ఇమ్మన్నాడు. అబ్రాహాము తీసుకెళ్ళిండు మోరియా కొండ మీదికి. ఎవరిని తీసుకెళ్ళింది? అబ్రాహాము. చెప్పాలి, పిల్లలు చెప్పాలి. ఇస్సాకుని చేతులు కట్టి కాళ్ళు కట్టి బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తుతుంటే అప్పుడు ఆగమని చెప్పాడు దేవుడు. మీరు కూడా నేర్చుకోవాలి. అయితే అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వడానికి సిద్ధపడిండు, ఇచ్చే సమయంలో ఆగమన్నాడు. ఇంకో విషయం మనం ఆలోచిస్తే, ఇంతకీ మరి అబ్రహాము కుమారుని బలి కోరింది కదా, దేవుడు తన కుమారుని బలిచ్చిందా? ఆలోచించండి. దేవుడు తన కుమారుని ఎవరినైనా మన కోసం ఇచ్చాడా?
చెప్పట్లేదు, మీరు చెప్పండి. ఇచ్చాడా? ఇవ్వలేదా? నువ్వు చెప్పు, ఇచ్చాడా? ఇచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఆ రోజు ప్రారంభంలో అబ్రహాముని అడిగినా ఆయన సిద్ధపడితే నువ్వు ఇచ్చినట్టు అన్నాడు. కానీ దేవుడు మాత్రం నిజంగా సజీవంగా ఇచ్చిండండి. అసలుకి ఇన్ని ఆశీర్వాదాలకు కారణం ఏంటంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అసలు మనకు ముఖం లేదు, అసలు మనం వెళ్ళకూడదు. ఎందుకంటే పాపాత్ములం, పరిశుద్ధులం కాము. మరి ఏంటి వారధి అంటే అదే బ్రిడ్జి, అదే మనకి ఇచ్చినటువంటి గొప్ప దేవుని వరం ఏంటంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఇప్పుడు మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. అసలు ఈ ధన్యత ఎంత గొప్పదనుకుంటున్నారు మీరు? ఎవరైనా అప్పు చేసి అప్పు ఇవ్వకపోతే మధ్యన అడ్డొచ్చి వాడు ఇవ్వకపోతే ఏంది నాయన నేను ఇస్తానంటే ఎంత ఆనందం ఉంటుందా? ఇది మనకు అర్థమవుతుంది. ఎంత ఆనందం ఉంటుంది. నీ అప్పు నేను కడతా అంటుడు. ఆ అప్పు ఈ లోకంలో కొన్ని రోజులు నువ్వు ఆనందంగా ఉంటే మళ్ళీ అప్పులు చేస్తావు, మళ్ళీ అప్పులలోకి పోతావు. కానీ యేసుక్రీస్తు అడ్డుపడి అసలు మనం చనిపోవాల్సినటువంటి మనల్ని దేవుడి యొద్ద పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉంచాలని దేవుని యొక్క అనాది సంకల్పాన్ని యేసుక్రీస్తుల వారు నెరవేర్చారు భూమి మీదకి వచ్చి. నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా నువ్వు బాధపడద్దు, ఉన్నందుకు సంతోషపడకు, పోయినందుకు బాధపడకు. కానీ ఒక్క విషయంలో మాత్రం నువ్వు ఆనందపడాలి, ఒక విషయంలో మాత్రం నువ్వు బాధపడాలి. ఏ విషయంలో ఆనందపడాలంటే యేసుక్రీస్తును నమ్ముకున్నందుకు, యేసుక్రీస్తును తెలుసుకున్నందుకు. ఏ విషయంలో నువ్వు బాధపడాలంటే అసలు ఆయన నమ్మనందుకు, ఆయన ఎవరో తెలియనందుకు నువ్వు బాధపడాలి. ఒకడు లోకమంతా సంపాదించుకొని చివరికి తన ఆత్మను పోగొట్టుకుంటే అతనికి ఏమి లాభం అని అడిగిండు. అందుకని ప్రేమ దేవుని పిల్లలారా, భూమి మీదకి వచ్చినటువంటి మన కోరికలన్నింటినీ తీర్చి 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 ఇచ్చి 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 చివరికి దేవుడు ఒక కోరిక కోరుకుంటున్నాడు. ఆ ఒక్కటి తెలుసుకొని ముగించుకుందాం. భూమి మీద మన కోరికలు తీర్చిండు అంటే తీర్చిండు. ఒకరు చదవండి నాన్న, కీర్తన గ్రంథం 145. మన బైబిల్ గైడ్ రాలే ఇంకా, రీడర్ గారు. కీర్తన గ్రంథం 145 అధ్యాయం 15-16 వచ్చింది. కీర్తనలు 145 అధ్యాయము 15-16. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. ఇక్కడ చెప్తుండు మనుషుల కోరికలే కాదు, దేవుడు నీ కోరికలు నా కోరికలే కాకుండా సర్వజీవుల యొక్క ఏమంటుడు, నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను, ప్రతి జీవి అంటే ఫారెస్ట్లో ఉన్నటువంటి టైగర్స్ కానీ పక్షులకు కానీ ఆహారం సిద్ధం చేస్తుంది ఎవరు? రండి తమ్ముడు కూర్చోండి ఇక్కడ. ఫారెస్ట్ అంటే ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తున్నాడు దేవుడు. నా కోరికలుగా మనం ఏమనుకుంటున్నాం అంటే మనుషులకే కోరికలు ఉన్నాయి, మనుషుల కోరికలే దేవుడు తీరుస్తాడు అని అనుకుంటున్నాం. నో, నీ కోరికలు తీరుస్తుండు సర్వజీవులు. ఈరోజు వర్షం చక్కగా పడుతుంటే ఆ అరణ్య ప్రాంతంలో ఉన్న జీవులన్నీ, ఈ జంతువులన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి తెలుసా. వాటికి ఆహారం దొరుకుతుంది, వాటికి నీళ్లు దొరుకుతుంది, వాటి కోరికను తీరుస్తుండు. ఆకాశంలో ఎగురుతాయి చక్కగా. చూసిరా, నీ గురించే కాదు వాటిని కూడా తృప్తిపరుస్తుందంటే ఎంత గొప్ప దేవుడో మనం అర్థం చేసుకోవాలి. అదే అధ్యాయంలో ఉన్నారు కదా, కొంచెం 19వ వచనం అదే అధ్యాయం. ఇక్కడ ఎవరి కోరికలు తీరుస్తున్నట? తన యందు భయభక్తులు కలిగిన వారి అందరి కోరికలు తీర్చాడు. ఇలా చక్కగా వచ్చి విని నేర్చుకొని జీవితాల్లోకి అన్వయించుకుంటే తన యందు భయభక్తులు కలిగిన వారి కోరికలు ఆయన నెరవేర్చును. అబ్బాయి ఎంత చూడండి. చాలా మంది ఏమనుకుంటారంటే నేను కష్టపడాలా, ఉద్యోగం చేసుకోవాలా, పెళ్ళి పిల్లలు, మంచి వెల్ సెటిల్డ్, కారు, ఇవన్నీ కోరికలు ఉంటాయి. ఓకే, సహజమే. కానీ నీకున్న కోరికలు వారికి ఉన్న కోరికలు వేరు. లోకానుసారంగా ఆలోచించే వారి కోరికలు వేరు, మన కోరికలు వేరే ఉండాలి. ఇలా వేరే ఉంటే నువ్వు కష్టపడని అవసరం లేదంటున్నాడు. తన భక్తుల యొక్క కోరికను ఆయన నెరవేర్చును. నీకు కారు కావాలా? ఇస్తాడు. నువ్వు దేవుడు పని చేయి.
ఏందన్నా అట్లంటారా? నిజం. ఒకసారి చూడు, యెహోవాను రుచి చూచి తెలుసుకొనుడు అని ఉంది వాక్యం. తన భక్తుల కోరికను నెరవేర్చును. నెక్స్ట్ అదే వచనం ఉంటుంది, వారి మొర ఆలకించును. అది నీ కోరికలన్నీ తీరుస్తాడు. ఏ కోరికలు? నువ్వు కూడా భూ సంబంధమైన వాటి గురించి ఆలోచించకూడదు, ఎప్పుడు ఆత్మ సంబంధమైన వాటి గురించి ఆలోచించాలి. భక్తుడు ఏం ఆలోచిస్తాడు? పరలోకం, పరలోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తాడు. భక్తుడు అని ముందు చెప్పిండు. నువ్వు భక్తుడివైతే నీ కోరిక భక్తికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే నీ కోరిక భక్తికి అనుకూలంగా ఉంటుందో నీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. వాగ్దానం అండి ఇది. ఎవరో నేను చెప్పినో ఇంకెవరో చెప్పినంటే అవి కాని పనులు, కాని మాటలు. కానీ స్వయంగా దేవుడు ఏం చెప్తుందంటే భక్తుల కోరికను ఆయన నెరవేర్చును. ఒక్క మాట చాలు దీని గురించి ఆలోచించండి. అలా నెరవేర్చాడా? నెరవేర్చాడు. దావీదు గారిని ఒకసారి మనం చూసుకుంటే ఏమన్నాడు? కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. కొంచెం కీర్తనల గ్రంథం అదే అధ్యాయం ముందుకు వెళ్ళిపోండి. 27వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఒక కోరిక కోరింది. ఎవరైనా కోరుతారా? చూడండి. ఒక వరం అడిగారంట. 27:4 చదువున్నాను. అది నా యెహోవా చదువునానా. యెహోవాతో ఒక వరం అడిగితే దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు. చూసిరా, ఆదివారం 24 గంటల్లో 9:30 గంటలకి లేదా 10 గంటలకి రావడానికి చాలా వేదన, శ్రమ. ఇక్కడ ఏమంటుండో తెలుసా దావీదు? తన జీవిత కాలం అంతా యెహోవా సన్నిధిలో ఉండుటకు ఆయన అడుగుతుండు. ఎవరైనా అడుగుతారా? తమ్ముడు నువ్వు అట్లా అంటే మరి మా ఉద్యోగాలు ఏం చేసుకోవాలి? అదే దావీదుకి మనకున్న తేడా. తన తరము వారికి సేవ చేసి నిద్రించిందని రాయబడింది దావీదు గురించి. అందుకని దావీదుకి దేవుడికి ఉన్నటువంటి సంబంధం ఏందో తెలుసా? దావీదుని ఏమంటాడంటే నా ఇష్టానుసారుడైన కుమారుడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. మనం అనిపించుకోగలుగుతావా? అంటే ఈయన యొక్క కోరిక అలా ఉంది కాబట్టి దేవుడు ఆయన కోరిక నెరవేర్చాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే సొలొమోను కోరిక కూడా, నువ్వు ఏది అడిగితే అది అడుగు నేను ఇస్తానన్నాడు. తెలుసా సొలొమోన్ని? ఉంది. దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో సొలొమోను బలులు ఇచ్చిన తర్వాత నీకేం కావాలో అడుగు నాయనా, నీకేం కావాలో అడుగు నేను ఇస్తానన్నాడు. కోరిక, ఆయన కోరికను నెరవేర్చినట్టుగా తెలుస్తుంది. చూడండి దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. అక్కడ సొలొమోను కోరికను ఎంత చక్కగా ప్రత్యక్షమై రాత్రి యందు 7వ వచనం చదువుతా. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి చేయకూడదునో దాన్ని అడగమని సెలవివ్వగా. ఈరోజు మీరు ఏది అడుగుతారో అది అడగండి అన్నాడు. తెలుసా కొత్త నిబంధన గ్రంథంలో? ఆనాడు దావీదు కోరికను తీర్చిండు. తర్వాత సొలొమోనుకు నీకు ఏది కావాలో సొలొమోనుకు ప్రత్యక్షమే నేను నీకు ఏమి చేయకూడదునో దాన్ని అడుగు మన సెలవుగా సొలొమోను దేవత ఇలాగా మనవి చేసి నాకు జ్ఞానం ఇమ్మంటే నిజంగా జ్ఞానం ఇచ్చింది. కొత్త నిబంధన గ్రంథంకి వచ్చేసరికి అంటే దావీదును చూసాము, సొలొమోను చూసాం. కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారిని చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంది. చదవండి త్వరగా, ఎవరైనా తీయగలుగుతారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో 23వ వచనంలో ఒక మాట ఉంది. ఈ రెంటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను, అంటే చావు బ్రతుకు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉన్నది. పౌలు ఆశను నెరవేర్చింది. చివరికి పౌలు చివరికి పోయేసరికి ఏమైనా ఉంటాడంటే ఇదిగో నా పరుగు కడముట్టించి తిని జీవ కిరీటనాయ. అటు దావీదు, సొలొమోను, ఇక్కడ మనం చూసాం పౌలు గారు. ఒక తల్లి ఏమంటుందంటే తన 2 కుమారులను తీసుకొచ్చి యేసుక్రీస్తు వారిని కలిసి నమస్కారం పెట్టి నా 2 కుమారులు ఒకడు కుడి పాశాన ఒకడు ఎడవ పాశాన ఉండాలి, లేదా పరలోకంలో ఉండాలని అడుగుతుంటే ఓకే వాళ్ళ కోరిక కూడా తీర్చింది. ఎవరు? యాకోబు, యోహాను. వాళ్ళు దేవుని పని కొరకు వారి జీవితాలను త్యాగం చేసినటువంటి వాళ్ళు. ఇంతమంది కోరికలు తీర్చినటువంటి దేవుడు ఇంకా మన పాటలు చూస్తుంటే తల్లి గర్భంలో
ఉమ్మ నీరుగా ఉన్నప్పుడే నిన్ను కాపాడిన దేవుడు. అసలు మనం బ్రతికున్నామంటే ఎవరి కృప అనుకుంటున్నారు చెప్పండి మీరు? చాలామందిని ఉద్యోగస్తులను అడిగితే ఏమంటారు తెలుసా? దేవుడు మాకేమిస్తున్నాడు, సంపాదిస్తున్నాగా అంటారు వాళ్ళు. బియ్యం కొనుక్కున్నాం, పప్పు కొనుక్కున్నాం, ఉప్పు కొనుక్కున్నాం. అసలు దేవుడు ఏమిస్తుండు? దేవుడు ఏమిస్తుండు మీరు చెప్పండి? మేము ఉద్యోగం చేసి లక్షలు వేలు సంపాదించుకొని బ్రతుకుతున్నాం. దేవుడు ఏమిస్తుండు చెప్పు అంటారు. మీరు చెప్పండి. రైసు 25 కేజీల బ్యాగు, అది దానికి వెల ఎంత ఉంటుంది? ఒక 1200 1000 రూపాయలు ఉంటుంది. నువ్వు 1000 రూపాయలు 1200 మాత్రమే కడుతున్నావు. కానీ రైసు పండాలంటే దాని వెనకాల ఎంత ప్రణాళిక దేవుడిది. సరే ఇవన్నీ లేకుండా నీకు 1000 రూపాయలు ఇస్తా బియ్యం తయారు చేసి. కండిషన్ 1, పొలానికి పోవద్దు, మిల్లుకు పోవద్దు, షాపుకి పోవద్దు, బియ్యం తయారు చేసి 1000 రూపాయలు నేనే ఇస్తా. లేదు, అంత నాలెడ్జ్ అంత దమ్ములు లేవు. వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే నా కష్టం నా కష్టం నా కష్టం. నిజమే, అవి మార్పు చేసుకోవడానికో లేదా తయారు చేయడానికి మాత్రమే నువ్వు కష్టార్జితాన్ని ఇచ్చావు, కానీ దాన్ని అసలు తయారు చేయడానికి నువ్వు ఏ కష్టాన్ని ఇవ్వలే. అది దేవుడే నీకు ఇస్తుండు. ఎకరాల పొలాన్ని దోచుకున్నటువంటి భూస్వామి నిన్ను ఏమైనా మోసం చేస్తుండే, కానీ దేవుడు మాత్రం మోసం చేయట్లేదు. ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుస్తుండు. చూడండి, భోజనం చక్కగా బిర్యానీ, దమ్ బిర్యానీ తిన్నాక తెప్పించుకొని తింటూ ఉంటే పెడతా ఉంటే ఇక చాలు, కోరిక నెరవేరింది, తృప్తి పొందామా? ఇందాక ముందు మాటలు చదివాం, సర్వ జీవుల యొక్క కోరికను నువ్వు తృప్తిపరుస్తున్నావు. మరి దేవుడి కోరిక ఏంటి? దేవుడి కోరిక ఏంటి? ఆ ఒక్క చిన్న విషయాన్ని నేర్చుకొని మనం ముగించుకుందాం. అందుకనే కోరిక నెరవేరకపోతే, ఆనాడు పాత నిబంధన గ్రంథంలో కూడా జనులందరూ తిని తాగి ఇదే. ఎవరు చూసినా, దేవుడు ఎవరి జీవితాలను చూసినా కూడా ఎవరిలో ఒక నోహావు తప్ప. కోరిక నెరవేరకపోతే ఎంత బాధ ఉంటుందండి. కష్టపడి మన కోరికలు నెరవేరకపోతే మనం ఎంత బాధపడతామో, దేవుడు చెప్పిన కోరికని మనం తీర్చకపోతే దేవుడు ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించు. ఇంతకీ బాధపడతాడా? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం ఒక మాట చూడండి, ముందుకు వెళ్ళిపోదాం. సామెతలు 13వ అధ్యాయం 12వ వచనం. కోరిక సఫలము కాకుండుట చేత అది దేవుడికి గుండె నొప్పి వచ్చింది. మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం ఆదికాండంలో, భూమి మీద నరులను చేసినందుకు దేవుడట సంతాపం ఉంది హృదయంలో. అస్సలకి ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు అనుకోండి, మీకు ఎగ్జాంపుల్, మేము అందరిని చూసినాక నాకు సంతోషం ఉండాలి. లేదా ఒక కుటుంబంలో నలుగురు పిల్లలు ఉన్నారు అనుకో, చక్కగా జాబులు చేస్తూ ఉద్యోగం చేస్తుంటే తండ్రి ఎంత సంతోషం ఉంటాడో లేదా? కానీ తండ్రి కూర్చొని వీళ్ళందరినీ కన్నాను పెంచాను, అందరూ ఉద్యోగం చేస్తారు, కానీ వీళ్ళని కన్నందుకు పెంచినందుకు నాకు గుండెలో నొప్పి వస్తుందంటే ఎట్లుంటుంది? నాకు గుండెల్లో నొప్పి వస్తుంది. అందరు బాగానే ఉన్నారా? అందరు బాగానే ఉన్నారు. ఎందుకు గుండెల్లో నొప్పి వస్తుంది? ఈయనను పట్టించుకోవట్లేదు. ఇది కూడా అదే దేవుడు యొక్క బాధ. మొట్టమొదటి గుండె పోటు వచ్చిన వ్యక్తి అంటే ఎవరు ఆయన? మన కన్న తండ్రి అయిన దేవుడు. గుండెపోటు లేదా ఆపరేషన్ గురించి మీకు కావాలంటే మన దగ్గర బైపాస్ 2 సార్లు చేయించుకున్న వ్యక్తి ఉండు, ఆయన అడగండి చెప్తాడు. ఆయన కూడా దేవుడి కోసం నిలబడాలనుకుంటున్నాడు, ఇంకా ముందుకు పోవాలి. గుండె నొప్పి మొదట ఆయనకు వచ్చింది. ఆయన కోరిక కొంచెమైనా తీర్చాలంటారు. అదే 13:12 చదువుకున్నాం. ఆయన మా వాంఛ మనం తీర్చవలసిన వాళ్ళం. ఇంతగా ఆయన వాంఛ ఏంటి? బాగానే ఉంది, ముగించుకుందాం. కానీ ఏంటి ఇంతగా ఆయన వాంఛ ఏంటి? మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, నరులారా తిరిగి రండి. అదే నువ్వు నేర్చుకున్నావు, ఇట్లా కొంతమంది చెప్పి కొంతమంది తీసుకురావాలి. అది నరులారా తిరిగి రమ్మండి, తిరిగి రండి. ఎవరి పిల్లలైనా వారి తల్లిదండ్రుల దగ్గర ఉండాలని ఏ విధంగా తల్లిదండ్రులు కోరుకుంటారో, భూమి మీదకి పంపినటువంటి మనల్ని మళ్ళీ ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. ఎంతమంది వస్తున్నారు? కొంతమంది రావట్లేదు. వచ్చిన నువ్వేం చేయాలంటే, నువ్వు చేయాల్సింది భూమి మీద ఒకే ఒక పని, మంచి వంటలు చేయడం, లేదా బిల్డింగ్లు కట్టుకోవడం, కార్లు కొనుక్కోవడం, మంచి ఉద్యోగాలు చేయడం, ఇవన్నీ సెకండరీ. కానీ మొదటిది ఏం చేయాలంటే, నువ్వు ఆయన కోరిక తీర్చేదానివై ఉండాలి, తీర్చేవాడివై ఉండాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చెప్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. త్వరగా బైబిల్ చదవండి అక్క, పనక్క.
పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యం ఎంచుకొనుచున్నారు, ఎంచుకున్నట్లు ఎవడును నశింపవాలనని, ఎవ్వరూ నశింపాలని ఆయన కోరిక లేదట. ఇచ్చేయింపక అందరూ ఒక్కరు కాదు, అందరూ మారు మనస్సు పొందవాలని కోరుచు. అది మారు మనసు. వస్తున్నావన్న, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ మారు మనసు ఉందా? మారు మనసు ఉంటే ఎక్కడ వాక్యం ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడ కార్యక్రమాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. మీరందరూ వెళ్తారు, ఓకే, వెరీ గుడ్. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే ఉంటాడు. తెలుసా? ఫలాలు, ఏ ఫలాలు మనకి ఇప్పుడు బాగా తెలుసు, జామ ఫలాలు, మ్యాంగో ఫలాలు. ఇవి కాదు, ఇవి ఎట్లయినా డబ్బులు పెడితే వస్తాయి. కానీ రాని ఫలం ఏందో తెలుసా? ఆత్మఫలం. వస్తుందా? సంతోషం, సహనం, దీర్ఘశాంతం. ఇవన్నీ ఆత్మఫలాలు. ఎన్ని బాబు? ఎన్ని సెమినార్లు మీద చెప్పగలుగుతా? టకటక చెప్పు. అటు చదువు రాక, ఇటు బైబుల్ రాకపోతే జీవితం ఎలా అవుతుందంటే చాలా దారుణం అవుతుంది. ఆత్మఫలాలు, ఆ ఫలాలు కావాలి. అది దేవుడు కోరుకుంటుండు, మారు మనసు. ఇంకో చక్కని మాట ఇంకొకటి ఉంది, అది కూడా చూసుకో. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 18:3 త్వరగా. ఇంకా అక్కడేమో మారు మనసు పొందాలా. ప్రతి ఆయన కోరిక ఏంటంటే నువ్వు మారాలా, నువ్వు మారాలి, నువ్వు మారాలి, నువ్వు మారాలి, నువ్వు మారాలా. ఇంకా 18:3 మత్తయి సువార్త 18:3 ఇంకా ఎలా కోరుకోవాలంటుంది? మీరు మార్పు నుండి బిడ్డ వంటి వారైతే కానీ, అది మీరు నా దగ్గరికి రావాలంటే ఏం చేయాలంటే మీరు శిష్యులు కావాలి. బిడ్డ మారి ఈ పాపను తీసుకొచ్చి ఎడబెట్టి గద్దించినాం అనుకో, కొంచెం భయపడుతుంది. తర్వాతకి మళ్ళీ డాడీ అనుకుంటూ వస్తుంది మళ్ళీ మహేంద్ర దగ్గర. అవునా కాదా? అంతేగాని నువ్వు ఇందాక దిద్దుతావు కదా, నీ సంగతి చెప్తాను కదా. అది బిడ్డలకు ఉన్నటువంటి లక్షణం. కోపం ఉండదు, పగబెట్టుకోరు. మరి మనం ఆ రోజు నువ్వు అంతలావు మాట అంటావా, నీ సంగతి చెప్తా. ఇది లోపల రగులుతూ ఉంటుంది, పైకి మాత్రం వందనాలు వందనాలు. ఆ రోజు నువ్వు నన్ను అంత కించపరుస్తావా, నీ సంగతి చెప్తా. ఇది లోపల. వెళ్ళం, పరలోకం వెళ్ళం. అదే చెప్తున్నా, మీరు బిడ్డల వంటి వారైతే. అన్నా కూడా బాధపడినా, వాడు తెలియక అన్నాడు, బైబిల్ తెలియక అన్నాడు అనుకోండి, మీరు సంతోషంగా ఉంటారు. బైబిల్ తెలియక వాడు మాట్లాడుతుండని అనుకుంటే సంతోషంగా ఉంటారు తప్ప ఇంకా వేరే ఏ ఆలోచనలు చేసినా మనం సంతోషంగా ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. తెలిసినోడు మాట్లాడట్లా, అంత ప్రేమే ఉంటుంది వాడి దగ్గర. మరొక మాట చూపిస్తాను. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 4. ఇంకా ఏం కోరుకుంటుంది దేవుడు మన నుంచి? తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ముగించుకుందాం ఫాస్ట్గా. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవం. ఒకటి మారు మనసు పొందాలి, 2 బిడ్డల వంటిగా మారిపోవాలా, ఇంకోటి వాక్యం విషయంలో అనుభవ జ్ఞానం ఉండాలి. అందుకనే పెద్దలు అనేది ఎందుకు? అనుభవ జ్ఞానం ఉండాలి. అప్పుడు అలా చేసాం, అలా చేస్తే రాంగ్ అయిపోయింది, ఇలా చేయాలి. సత్య వాక్యం విషయంలో అనుభవం ఉండాలి, ఎక్స్పీరియన్స్. వాడి తొందరపడి నువ్వు మాట్లాడితే వాడు వెళ్ళిపోతాడు. కాదు, వాడిని తీసుకురావడానికి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నీవు వాక్య విషయంలో అనుభవం ఉన్నవాడిని, వాడిని ఎలా పడితే వస్తాడు. దేనికి? మన ఇంట్లో పనులు చేయించుకోవడానికో, వాడి డబ్బుల కోసం కాదు, వాడిని దేవుడి వైపు మళ్లించడం కోసం. అవసరమైతే నీ శరీరాన్ని నిమ్మన్నాడు. తెలుసా మీకు ఆ విషయం? ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థున్నట్టు. ప్రేమ గురించి పెద్ద ఉంది. 14వ కొరింథీయుల రాసిన పత్రిక 14వ అధ్యాయంగా 13 మొత్తం ప్రేమ గురించి ఉంటుంది, చదవండి ఒకసారి. ఇక్కడ వాక్యం గురించిన అనుభవం ఉండాలా, బిడ్డల వంటి స్వభావం కలిగి ఉండాలా, మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి, ఇంకా ఆయన మాటలు ఆలకించాలి. వర్షం 3 రోజుల నుంచి కురుస్తుంది, అసలు వస్తారా రారా? చాలా చర్చలు నిండా. ఈరోజు విశ్రాంతి దినం, ఆదివారం. మనకి ఇదే రాకపోతే నువ్వేం నేర్చుకుంటావు, ఏం పోతావు? అందుకనే ఉంటున్నాడు, నా మాటలు వినాలని ఆయన ఎంతో కోరుచున్నట్ట. ఎక్కడ? యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది, నా మాటలు వినాలని నేను ఎంతో కోరుచున్నానంటాడు. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం త్వరగా. నీవు నా ఆజ్ఞలను చూసి ఆజ్ఞలను ఆలకించాలా. చెవి గలవాడు వినును గాక అన్నాడు. ఆజ్ఞ చదవండి అక్కడ కంటిన్యూ. నీవు నా ఆజ్ఞలు ఆలకించాలని దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు ఆయన మాటలు వినాలని.
నువ్వు ఆయన మాటలు వినాలి. ఎందుకు వినాలి ఆయన మాటలు? అసలు నువ్వు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియదు, నువ్వేం మాట్లాడాలో నీకు తెలియదు, నువ్వు దేవుడి కోసం ఏం పనులు చేయాలో నీకు తెలియదు. కాబట్టి అందుకని ఒక మాట ఏమంటాడంటే, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలని ఉంటుంది సామెతల గ్రంథంలో. అప్పుడు ఒప్పుకుంటే నీవు వెళ్ళే మార్గం సరళం చేయబడుతుంది. సరళం అంటే ఆ తుప్పలలోకి లేదా కంపలలో పోతే దారి ఉంటుందా? నో, జీవితం కూడా అట్లనే ఉంటుంది. ఎప్పుడు మా రహదారిగా మారిపోతుందంటే నీ హృదయం అంతటి మీద అధికారానికి ఆయనను ఒప్పుకోవాలా. ఎవ్వడు ఒప్పుకోడు. కాబట్టి వారి జీవితాలు, వాళ్ళ కుటుంబాలు సర్వనాశనానికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? దేవుడి అధికారాన్ని మనకు ఒప్పుకోం, ఎవరిని ఒప్పుకోం. దేవుడు ఒక మాట చెప్పిన ఆ ప్రకారం పోతావా? నో, ఓము. ఒక్కసారి పోయి చూడండి. సహనం, ప్రేమ, దీర్ఘశాంతం, సంతోషం, వీటిని ఒక్కసారి ప్రవర్తించి చూడండి. అందుకనే నా మాటలు మీరు, నా ఆజ్ఞలు మీరు ఆలకించాలని నేను ఎంతో కోరుచున్నాను, ఎంతో కోరుచున్నంట. చివరిగా యోహాను సువార్త 4:23 మనల్ని ఇంకా ఎలా ఉండాలనుకుంటుండే ప్రార్థన చేసుకుందాం. ఈలోపు ఆన్ చేయనా, టీవీ ఆన్ చేయ. యోహాను సువార్త 4:23 ముఖ్యంగా మనం ఎలా ఉండాలని కోరుకుంటున్న దేవుడు. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తనను ఆరాధించేవాళ్ళను. చదవండి, అదే చదవండి. అట్టివారే కావాలని ఉంటుంది. ఆత్మతోనూ ఎట్టి వాళ్ళు ఆత్మతోనూ ఆరాధించాలి, సత్యంతోనా. మనందరం ఆత్మ అట్లా కావాలని ఆయన కోరుచున్నాడా? ఆ ఒక్క మాట చదవక. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని మా అది ఆత్మతోనూ సత్యంతోనూ అంటే ఇదే వాక్యంతోనూ, వాక్యం అర్థమైన వాడు ఆత్మతోనూ. అదే చివరికి మనం చేసేది పనే అండి. ఆత్మ సంబంధమైన మాటలు మనం విన్నాం కాబట్టి వాక్యానుకూలమైనటువంటి పనులలోకి వెళ్ళిపోతాం. అంటే ఆత్మతోనూ సత్యంతోనూ. ఇంకా మనకు ఆయన సంకల్పం బాగా తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఉంటాయి, 1వ అధ్యాయం 4-9 ఉంటాయి. అంటే ఆత్మతో నిండినవాడు, వాక్యంతో నిండినవాడు పనులలో ఉంటేవాడు. అది ఆయన కోరుకుంటుండు. ఏదో వస్తున్నాం పోతున్నాం ఓ రామచిలక కాదు. వస్తున్నాం పోతున్నాం ఓ రామచిలక అంటే 10 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళిపోయింది వాడు. చివరికి ఏబిసిడీలు కూడా రాకపోతే మన పరిస్థితి ఏంటి? ఎందుకు రా నువ్వు పోయిందంటాడు. ఇన్ని సంవత్సరాలు మనం నేర్చుకొని చివరికి పరలోకం దక్కించుకోకపోతే దానివల్ల అసలు ఉపయోగమే లేదు, తెలుసుకోకపోవడం మంచిదని చెప్పింది. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, సమయమందు అసమయమందు ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం దేవుని మాత్రం వదిలిపెట్టవు. బైబిల్ చదువుట ఏందో ఆసక్తిగా చూపించాలి, వాక్యం వినుట ఏందో. వినుట మనకి ఎప్పటి నుంచో వినుట తెలుసు, కానీ ప్రవర్తించుట తెలియదు. ప్రవర్తన చేయండి, చూడండి. యెహోవాను రుచి చూచి తెలుసుకున్నాడు. మనకు అన్ని రుచులు తెలుసు, తెలియదు ఏంటంటే దేవుడు రుచే. టమాటా రుచి తెలుసు, బిర్యానీ తెలుసు. ఈరోజు సండే కాబట్టి ఖచ్చితంగా చికెన్ ఉడకాల్సిందే, లేదా ఏదో ఎన్వి ఉడకాల్సిందే, తప్పులేదు, తినండి. కానీ ఈ రుచి తెలిసిన మనం దేవుడు రుచి తెలుసా? దేవుడు ఎన్నో కోరికలు తీర్చిండండి భూమి మీద. నువ్వు అడగక ముందు అన్ని ఇచ్చిండు, అడగక ముందన్నీ ఇచ్చిండు. బా, ఒక కుమారుని పిలిచి ఒక యజమానుడు ఏమన్నాడంట, ఇల్లులు కట్టించామన్నాడట. అన్ని కట్టిండట. మళ్ళీ యజమాని దగ్గరకు వచ్చి అన్నీ అయిపోయినాయండి, మీరు చెప్పిన బిల్డింగ్స్ అన్ని కట్టేసినా, నేను ఇంటికి వెళ్ళిపోతున్నా, నాకు సెలవు ఇప్పించంటే చివరికి ఒక్క మంచి బిల్డింగ్ కట్టు, తర్వాత నేను పంపిస్తానట. వీడనుకుండు ఇది ఒక్కటి కడితే అయిపోతాలే అని ఇష్టం వచ్చినట్టు కట్టిండు. సిమెంట్ సరిగ్గా వేయలేదు, ఇటుకలు సరిగ్గా పెట్టలేదు, మొత్తం ఏదో కట్టి మొత్తానికి లేపిండు బిల్డింగ్ 7-8 అంతస్తులు. తర్వాత యజమాని దగ్గర పోయి తాళం ఇచ్చి ఇగో బిల్డింగ్ అయిపోయింది అన్నట్టు. ఎందుకంటే పోయే తొందరలో ఉండు, కానీ పని సరిగ్గా చేయలేదు. అప్పుడు యజమానుడు ఏమన్నట్టు తాళం తీసుకొని, గో ఇన్ని రోజులు నువ్వు కష్టపడ్డావు కదా, ఈ చివరి బిల్డింగ్ నీదే తీసుకోనట. వీడికి మతిపోయింది. ఎందుకు? సరిగ్గా కట్టలే, ఇల్లు సరిగ్గా కట్టలే. చెప్తాడా? చెప్పలేడు. ఇన్ని విషయాలు తెలిసినా కూడా మన దేవుడి కోసం కష్టపడకుండా పరలోకం పోకపోతే ఎప్పుడు డాడీ గారు చెప్తారు, నరకంలో 3 ఉన్నారంట. ఎవరు? రెవరెండరు, బిషప్, ఆర్టీ బిషప్, కోఆర్డినర్లు.
విశ్వాస అడుగుతున్నట్ట. అయ్యగారు మీరు సీతారామపట్నంలో మస్తు చెప్పినా కదా నువ్వేంది అడిగడున్నావు అని విశ్వాస అడుగుతున్నట్ట. అరే నువ్వు అడగకురా, గట్టి మాట్లాడకురా, నాకన్నా ముందు చాలా మంది ఉన్నారు అంటున్నట్ట వీడు. మరి సీతారామపట్నంలో కేకలేసినావు అట్లా కావద్దు. వాడు ఇల్లు తెలియకుండా నాశనకం కట్టిండు, చివరికి నీదే ఇల్లు అంటే పడుకుంటే వాడికి భయం వేస్తుంది, ఎప్పుడు ఊరు పడుతుంది. మీ సరిగ్గా అట్లేదుగా, డౌట్ ఉండదు. పోయినసారి మీకు చెప్పిన డౌట్ ఉండదు, అపనమ్మకం చెప్పిన గుర్తుందా? అంతకుముందు మనం గోల్ గురించి చెప్పా 3 క్లాసులు. పోయిన వారం నేను చెప్పిన ఈ వారం. మనం అందరం నేర్చుకుందాం. ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఎవరు తక్కువ వాళ్ళము కాము, అందరం నేర్చుకునే వాళ్ళమే. సమాధానంగా ఉందాం. ఏం ఆన్ చేయరా మీరు? సరే, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల మా పరలోకపు తండ్రి నాయన, ఇప్పటివరకు మీరు ఇచ్చినటువంటి మంచి మాట